రైట్, వెల్కమ్ బ్యాక్. మిమిక్రీ మేళా కొనసాగుతుంది సాక్షి స్టూడియోస్లో. పండగ స్పెషల్ ఇది. వినాయక చవితి పండగ సందర్భంగా నవ్వులతో ప్రేక్షకులు నవ్విస్తూ దేవుణ్ణి కూడా ప్రసన్నం చేసుకుంటున్నారు మా మిమిక్రీ కళాకారులు. నీలకంఠ విజయవాడ నుంచి వచ్చారు, ఇవాళ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విద్రుచారి మెదక్ నుంచి, అండ్ అలాగే వరంగల్ నుంచి అంజన్ కుమార్, శ్రీధర్ ఫ్రమ్ సైనిక్పురి. సో ఇటు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం లాగా ఇవన్నీ రైమింగ్ గా బాగా కుదిరాయి అనమాట. అది విషయం అనమాట. సో ఏంటి ఒకళ్ళిద్దరు దత్తత తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు దత్తత తీసుకోవట్లేదు? అందరూ దత్తత తీసుకుంటున్నారు గ్రామాల్ని. దత్తత తీసుకోవడం అంటే నిజంగా ఈ మనుషులు, ఈ స్వభావం, ఈ వ్యక్తిత్వం ఇవన్నీ కూడా నేను చదివేస్తున్నాను. వీళ్ళ కష్టాలు, ఈ బాధలు, ఇటీవల తుళ్ళూరు, బేతపూడి అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ ఉన్నాను. అసలు కష్టాలు ఎలా ఉంటాయంటే, ఏంట్రాడా కష్టాలా? అవి కష్టాలు రా. ఖరీదైన బైకులు తిరుగుతూ, ఏసీ రూమ్ ఉంటూ, వేల రూపాయల గుడ్డలు, డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విని రోజు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నను తినాలని, వరను 6 నెలలకే వండుకుంటారని, పరమాన్నం ఉన్నప్పుడే పండుగ అంటారని విషయం నీకు తెలుసా? చదువుకునే వయసులో సరైన వైద్యం అందుగా బిడ్డలు చనిపోతున్న విషయం నీకు తెలుసురా? ఆకలిస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం చూసే మనిషిని ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకునే సమాజం ఇంకా ఉన్నారని విషయం నీకు తెలుసా? ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇలాంటి దత్తత ఇవన్నీ తీసుకోవాలని నేను అనుకోవట్లేదా? ఎందుకంటే నేను ప్రశ్నించడం కోసం వచ్చాను కాబట్టి ప్రశ్నిస్తాను అంతే. నీలకంఠ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు మిమిక్రీ? ఎవరైనా చెప్పారా? కోచుకున్నారా? మీకు గైడ్ ఉన్నారా? వస్తుంది. ఎవరు చెప్పలా, నా అంతటి నేనే మీలాంటి వాళ్ళని చూచి నేర్చుకున్నా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా గురువు గారు ఉన్నారా నీకు? ఉన్నారు. మా గురువుగారు జనార్దన్ గారు ఉన్నారు. వారి నుంచి చాలా మంచి మంచి విషయాలు కూడా నేర్చుకుంటూ ఉన్నాను. జనార్దన్ కి నేర్పించింది నేనే. నేను ఒక మంత్రం నేర్పిస్తా. మరి ఎంతసేపు చెప్పలేదే? మరి నేర్చుకునేవాడిని మీ దగ్గర కూడా. మొగాంబో ఖుషువా. మరి కుచువా అంటే మాకు తెలియదు. అవి కుచువాలు అంటే నేను ఎప్పుడు వెళ్ళా, ఏదో కొత్తగా ఉంది పేరు. మీరందరూ నేర్చుకున్నారు, ఓకే. మరి నా పరిస్థితి ఏంటి? బాగా నేర్చుకోవడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొనార్కునే నన్ను ఎవరో మోసం చేయలేడు. ఎవరు మోసం చేయలేరా నిన్ను? వచ్చే దుర్గాష్టమికి వస్తాను, నేను మిమిక్రీ నేర్చుకుంటాను. వదలా. వచ్చే దుర్గాష్టమి అంటే ఏ టైము, ఏ డేట్ వస్తుంది? మిమ్మల్ని అక్టోబర్ నెలలో వస్తాను. అక్టోబర్ నెలలో దసరానే కదా, తప్పకుండా బతుకమ్మకే వస్తాను. ఓకే, ఎక్కడికి వస్తావు? హైదరాబాద్కే వస్తాను. నేను వచ్చే నెల చెన్నై వెళ్తున్నా. నాన్న, దయ్యాలే గుంపుగా వస్తాయి కానీ రజనీ సింగిల్ గా వస్తాడు. రైట్, ఇప్పుడు ఒక సన్నివేశం ఏంటంటే, డబ్బింగ్ సినిమాల గురించి చెప్పారు కాబట్టి, డబ్బింగ్ సినిమాకి మన రాజకీయ నాయకులు కొంతమంది డబ్బింగ్ చెప్పడానికి వచ్చేస్తే ఎలా ఉంటుంది? మీరు చెప్పారు ఆకాశంలో భూకంపం, ఒక భయానకమైన టైటిల్ చెప్పండి ఒకటి. నరరూప రాక్షసుడు ఆకాశంలో వివిధ రకాలటువంటి ప్రళయాలు సృష్టిస్తూ మనుషుల్ని గంటకు చంపుతూ తింటున్న నరరూప రాక్షసుడు చిత్ర ఇతివృత్తం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి ప్రతిష్టాత్మక చిత్రం. భయంకరంగా ఉంటారు, నేను చూశాను. కంటిన్యూ. మీరు చూసింది అక్కడ ఏ కనిపిస్తుంది? ఎక్కడో ఉంది, అక్కడ పెద్ద రాక్షస బల్లి కనిపిస్తుంది. వామ్మో, రాక్షస బల్లి, పదండి. అక్కడ చాలా పెద్ద రాక్షస బల్లి కనిపిస్తుంది. ఏంటి ఎక్కడ? నాకేంటి కనబడలేదే? నువ్వేంటి కనబడతాంటున్నా? నువ్వు చూడు, వీడు కుడి వైపు దిక్కు చూడు, ఎడమ వైపు చూస్తున్నావు. చూడకు. కుడివైపు ఉంటావు, ఎడమవైపు ఉంటావు, ఇక్కడ ఏమి కనపట్లేదే? అక్కడ చాలా రాక్షస బల్లులు, ఒకటి కాదు చాలా ఉన్నాయి. అలాంటి రాక్షస బలంలో ఎన్నో ఆడుకున్నావు, నువ్వు నాకు చెప్తారా? అండ్ అలాగే అదే టైంలో సింగర్ సునీత గారు మీరు వచ్చి డబ్బింగ్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు? రాక్షస బల్లు చాలా ఉన్నాయి అక్కడ, ఒకటని కాదు, వాటి చిన్న ఎగ్స్లో నుంచి కూడా అవి బయటకు వస్తున్నాయి. చాలా, అసలు ఒకటని కాదు, అసలు నేను చూస్తే చాలా భయం వేస్తుంది. నాకు డబ్బింగ్ చెప్పడానికి కూడా నేను చాలా భయపడుతున్నాను, చాలా భయంగా. రైట్, బాబా సైకిల్ గారు ఈ సందర్భంలో ఒక పాట అయిపోవాలి మీది. ఏ చికి చికి పాయ్ 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 చికి 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 పాయ్ 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 ఎల్లికి లాక బీబా
Abiba pam ye, rock say man lot biya, say hands up chak diya, rock say man lot biya, say hands up chak diya. I feel lovely without you talked eh. Everybody knows of the name of chocolate. I like a taste of boom is a chocolate. I'm real now stage, just do it. It's the system of the lab, just kick it. Hey bari tatukka chupu tama panlaku atukkupoye. Hey gala talega will tarukkupoye. Deko Gabbar Singh. All India I for King. Hi guys, happy Vinayak Chavithi. Thank you. రైట్ నిజంగా మీరు పాడుతుంటే డాన్స్ వేయాలనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతంగా పాడుతున్నారు. నిజంగా మా బాబాయ్ తర్వాత నిజంగా చాలా అద్భుతంగా పాడారు. నాకైతే ఊపు వచ్చేస్తుంది డాన్స్ వేయాలనేటువంటి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. కానీ ఇక్కడ వేస్తే బాగోదేమో అని కార్తీక్ పాడిన ఆలోచిస్తున్నాను. తర్వాత నాకు 25, కార్తీక్ 24. అయినా ఎంత బాగా పాడావు. కార్తీక్ కన్నా చాలా బాగా పాడుతున్నావు నువ్వు. అసలు నిన్ను తీసుకోవాల్సిన అవసరం ఉంది పాటలకి. తప్పకుండా నేర్చుకో. రైట్ ఈ రోసయ్య గారు ఎలా అనిపించింది మీకు బాబాసాగర్ గారి పాట? చాలా కుర్రవాడు, చాలా అద్భుతంగా పాడాడు. మామూలుగా కాదు, ఎరగదీసావు. నాకు కూడా పాడాలని ఉంది, కాకపోతే సహకరించట్లా. మాటలైతే వ్యంగ్యాలు వేస్తాను కానీ పాటలు పాడాలంటే కొద్దిగా ఇబ్బంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడైనా చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారా మీరు? అలాంటివి ఎన్నో ప్రయత్నం చేశాను, ఎన్నో స్కూళ్ళు తిరిగాను, చాలామంది దగ్గరికి పోయాను. అయితే మొదటి నుంచి రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అవన్నీ కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ సంగీత మాస్టర్లు మీకు చెప్పడానికి ఒప్పుకున్నారా? చెప్పేవాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ నాకు ఎక్కేది కాదు. రైట్ నా మైండ్ వేరే ఉండేది. ప్రజల్లోకి వెళ్ళాలి, ఏదో చేయాలి, కానీ ఏం చేయాలో తెలియదు. ఆ మాదిరిగా ఉండేది. అప్పుడు ఈ కళల పట్ల వాటి పట్ల కొద్దిగా తక్కువగా ఉన్నాను. రైట్ అండ్ ఇప్పుడు ఒక పాట అంటే చిన్న విరామం తర్వాత ఒకే పాటని అందరూ కలిసి పాడితే, రాజకీయ నాయకులు కానీ సినిమా తారులు కానీ అందరూ కలిసి పాడితే ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. స్టే ట్యూన్డ్. వీళ్ళ వాయిస్లో పవర్ ఉంది, వీళ్ళ వాయిస్లో వెరైటీ ఉంది కాబట్టి మిమిక్రీ కళాకారులుగా బిజీ అయిపోతారు మెల్లిమెల్లిగా. వృత్తిపరంగా మిమిక్రీ కళాకారులు కానప్పటికీ కూడా కేవలం ఇంట్రెస్ట్, ఆసక్తితోటి మిమిక్రీ కళని డెవలప్ చేసుకుంటూ కళాకారులు ఈరోజు సాక్షి స్టూడియోస్కి వచ్చారు. అందరినీ నవ్విస్తున్నారు. ఇంకొంతసేపు నవ్వించేలోపు హెడ్లైన్స్ చూద్దాం. అందరూ ఒక్కొక్క గొంతులో చెప్పబోతున్నారు. సరే చరణం. తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండవోలే కర్పూర కళికవోలే అతడు ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు, అతడు ఎంతటి నెరజానవో. ఫుల్ అందరు క్లాప్స్ కొడుతున్నారు. మాకు అర్థం కావట్లేదు క్లాప్స్ ఆయనకా లేకపోతే ఏంటి, దేనికి అర్థం కాలేదు. సునీత గారు ఇలా పాడడం గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి బ్రేక్లోకి వెళ్ళే ముందు. అసలు నిజంగా శ్రీధర్ గారు చాలా అద్భుతంగా రకరకాల కంఠాలని, అసలు ఒక సింగర్ అయితే ఒకరి కంఠాన్ని ఇమిటేట్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఇంతమంది గళాల్ని ఇమిటేట్ చేసేటువంటి అర్హత ఒక మిమిక్రీ కళాకారుకు ఉంది. అందుకే మిమిక్రీని వన్ మ్యాన్ ఆర్కెస్ట్రాగా పోల్స్తారు. అద్భుతమైన మిమిక్రీ కార్యక్రమాలు, అసలు చాలా అద్భుతమైన మిమిక్రీ కార్యక్రమాలు. మిమిక్రీ మేళాకి వినాయక చవితి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్, మిమిక్రీ మేళా ఇలాగే కొనసాగుతుంది. బోల్డ్ అని నవ్వులు పూయించడానికి కళాకారులు సిద్ధంగా ఉన్నారు. చిన్న విరామం, ఎక్కడికి వెళ్ళకండి, వెంటనే తిరిగి వస్తాం. రైట్, చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు మన మిమిక్రీ కళాకారులు. ఈరోజు సాక్షి స్టూడియోస్లో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. పండగ సందర్భంగా వీళ్ళందరూ ఇవాళ అందరిని నవ్విద్దామని చెప్పి మిమిక్రీ కళని ప్రదర్శించడానికి వచ్చారు. విద్రు, మీరు చాలా రేర్ వాయిసెస్ కూడా చేస్తుంటారు. అద్నాన్ సామి లాంటి సింగర్స్ కూడా. జెస్సీ గిఫ్ట్ కూడా ఏదంటే ఏం పాట అది? జెస్సీ గిఫ్ట్ పాట చాలా హిట్ అయిన పాట. ఏ దిక్కున నువ్వు ఉన్న ఎగిరోజా బాపురమా, నా రెగ్గలగల నాగే బలమే ఢిల్లే దుసుమా, మల్లేశ్వరివే మధురాచలమ్మ చరివే, మంత్రాక్షరివే మొగ శ్వాసల అంజలివే, తెనవి నువ్వా తన దిగవా నీ వాళ్ళు కళ్ళ చూపే, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక. సూపర్, ముద్దడిగానే. నువ్వంటే నాకు చాలా చాలా సూపర్. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒకవేళ రోసయ్య గారు పాడితే ఎలా పాడతారు? పాటలు ఇప్పుడు వాళ్ళని వయసు కదమ్మా, అయినా పాడండి. ఈ వయసు అంటే నాకు ఏదో పోకిరిలో పాట వచ్చు. ఏ పాట అది? మొదటి పాట, నా కనులను సూటిగా చూస్తే, నా ఎదురుకు నేరుగా వస్తే,
నా పిడికిలి వాడిగా వేస్తే ఈ రోసయ్య పొగరుని కవ్విస్తే సమరమే నా ఎదురుగా ఎవరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే తెగిపడుతున్నా. రోసయ్య గారు ట్యూన్ రావట్లేదు, మీరు ఇంకా వచనం లాగే ఉంది అది పాడుతుంటే. ఆకాశమే తెగిపడుతున్నా బిన్ లాడెన్ ఎదుటే నిలుచున్నా. ఈ వయసులో ఎందుకమ్మా మా చేతిలో పాడిస్తారు? రైట్. అలాగే మీరు పాడితే రూపకళ మస్తాన్ గారు ఎలా పాడతారు ఇది? ఏ పాట ఇది? ఇది ఏదైనా పాట మీ ఇష్టం, పాట పాడితే. ఆకాశమే దిగి వచ్చిన ఈ అక్షరమే ఏదన్నా అట్లాంటి ఇంకా సినిమా పాట చెప్తాను. రైట్. జెస్సీ గిఫ్ట్ గారు, మీరు ఇవి కాకుండా అద్నాన్ స్వామి గారు వాయిస్ కూడా పాడతారు. ఓకే, అవునండి. బొంగుల మంద సంచిలో ఉన్న నా బ్రహ్మనంట నింపుకొచ్చా, అంగట్లు పూలన్నీ పిల్ల గుచ్చంగా పాడుకోవచ్చా. స్కూల్కి వెళ్ళి చదవలేదు, స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమల మనసే మునిగింది వేళ నిన్ను చూసిన డిఫరెంట్ సింగర్స్ ఉన్నారండి. మీరు శ్రీధర్ గారు చాలా వాయిసెస్ చేస్తారు సింగర్స్ వాయిసెస్ లో. అవునండి. ఒకటి రఫీ గారు చేసి చూపించారు, తర్వాత కిషోర్ నాకు చాలా ఇష్టమైన సింగర్. అలాగే పాత సింగర్స్ లో మన దగ్గర సైగల్, మీకు తెలుసు సైగల్? ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. जब दिल ही टूट गया, जब दिल ही टूट गया, हम जी के क्या करेंगे, हम जी के क्या करेंगे. తెలుగులో కూడా మనకు సైగల్ లాంటి సింగర్ ఉండేవారు, చెప్పండి. ఏం రాజా గారు? నో కాదా? నో. ఎవరు మరి? శ్రీ హనుమాను గురుదేవ చరణములో ఇహ పరసాధక చరణములో. తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు మంచి సింగర్. రమ తగునా ఈ దాసు పైన రణభేరివేయ సాకేత సార్వభౌమ, సాకేత సార్వభౌమ. భలే భలే. కొత్త సింగర్స్లో ఆర్పి పట్నాయక్ గారు డిఫరెంట్, మంచి మెలోడియస్ వాయిస్ అయింది, కొంచెం సన్నగా ఉంటుంది. చెప్పవి ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా మీరే, మనసంతా మీరే, మనసంతా మీరే, నా మనసంతా మీరే. ఓహో ఏమి పాడాడప్పా, సూపర్ పాడినావు, చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఒక సింగర్ పాడేవారు, చెప్పండి ఎవరు? రమణ గోకుల. రమణ గోకుల. ఆయన తెలుగు పాడితే ఇంగ్లీష్ పాడినట్టుంటుంది. ఓయాలి భామాని హంసనక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఎందరే ముందర రేపకే నా గుండెలో దడదడ. హే పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే జవళ్ళి తుల్లి, జాంపండులా ఉన్నావే బుల్లి, వయారి భామాని హంస నడక. సంథింగ్ లైక్ దట్. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. రమణ గోగుల్ గారు ఇక్కడికి వచ్చి పాడుతున్నట్టుగా అనిపించింది నాకు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ అన్న, చాలా అద్భుతంగా పాడావు, చాలా బాగుంది. సునీత గారు, మీరు కూడా రమణ గోగుల్ గారికి చాలా పాటలు పాడారు కదా, దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అసలు వారి గురించి చెప్పాలంటే నా 15 years కెరీర్లో చాలామంది గొప్ప దర్శకులతోనే పాడాను. అందులో రమణ గోగుల్ గారు చాలా అద్భుతమైనటువంటి సంగీత ప్రియులు. అలా కాకుండా నాకైతే చాలా డబ్బింగ్లో కూడా వారు కొన్ని చిత్రాలకు అవకాశం కల్పించారు. అలాంటి వారితో ప్రయోగాలు చేయడం కూడా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి నేను ఈరోజు థ్యాంక్ఫుల్ టు గోగుల్ గారు. రమణ గోగుల్ గారు. రైట్. సునీత అనుకుంటా చాలా నిదానంగా మాట్లాడుతుంది, అవును లక్ష్మి. వినపట్టలేదమ్మా, కొద్దిగా గట్టిగా మాట్లాడమ్మా. నా తల్లివి కాదు, కొద్దిగా గట్టిగా మాట్లాడు. తప్పకుండా మాట్లాడతాను. అది మళ్ళీ వినపట్లేదమ్మా. అలా కాదు, తప్పకుండా కీర్తిరెడ్డి గారు, అది మన తొలి ప్రేమ చిత్రంలో ఎందుకలా చేసావు బాలు, ఐ మిస్ యూ బాలు, తాతయ్య చెప్పినట్టుగా బాంబే వెళ్ళొచ్చు కదా, ఎందుకలా చేసావు,
అన్నీ చెప్పినట్టుగా వెళ్ళి నీ చదువులకు అయ్యేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచించు బాలు. ఐ లవ్ యూ బాలు, ఐ లవ్ యూ. చాలా బాగుంది. దుర్గా గారు తొలి ప్రేమ సినిమా నేను చాలా దుర్గా గారు మీరు తొలిపొడి చూసారు లక్ష్మీపార్వతి గారు? చాలా సార్లు చూశానమ్మా. చాలా అద్భుతంగా అమ్మాయికి చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆ పిక్చర్లో. పాప పవన్ కళ్యాణ్తో పాటుగా యాక్ట్ చేసింది ఆ పిల్ల. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చాలా ఆనందం అనిపించింది నాకు ఈ రోజు. నిజంగా రైట్, చిన్న విరామం. మళ్ళీ ఒకసారి కాస్త నవ్వి అలసిపోయి ఉంటారు కాబట్టి చిన్న బ్రేక్ తర్వాత విరామం తర్వాత తిరిగి వస్తాం. ఇంకొన్ని ముఖ్య వార్తల హెడ్లైన్స్ చెప్తాం. అట్ ద సేమ్ టైం ఈ మిమిక్రీ మేళ ఇలాగే కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.